ఏంట్రా? అమ్మాయి వాసంతి కాదురా, మరి మన కష్టాలు తీర్చడానికి వచ్చిన మహాలక్ష్మి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ ధర్మరాజు గారి బ్యాంకే కదరా, ఆడికి కూడా సీక్రెట్ లాకర్ లో ఉన్న విషయం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే అమ్మాయిని వాడుకోవడం. చిచి, నేను చెప్పింది అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ వాడుకుందామనా? ఫ్లాష్ బ్యాక్ వాడుకోవడం ఏంట్రా? చెప్తాను. మనం ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నువ్వెప్పుడో వయసులో ఉన్నప్పుడు టాటా చెప్పిన నీ అక్రమ సంతానం ఇప్పుడు మా దగ్గర ఉందరా, వెంటనే మా ఆర్సీ బుక్ మా చేతికిచ్చి మాకు పూర్తిగా లోన్ శాంక్షన్ చేయకపోతే ఈ విషయం మేము అందరికీ స్పెట్ చేస్తాం అని బ్లాక్ మెయిల్ చేద్దాం. వద్దురా, ఈ విషయం వాసంతికి తెలిస్తే బాగోదు. నువ్వు చెప్తావా? ఏం పర్లేదురా, మన ప్రాబ్లమ్స్ తీరిపోయాక వాసంతికి న్యాయం జరిగేలా మనం చూద్దాం. నాకెందుకో భయంగా ఉందిరా. నేను ఉన్నాను కదా, అందుకే నా భయం. హలో, నాకు ఇప్పుడే తేలిపోవాలి, మీరు నన్ను ఈ ఊరెందుకు తీసుకొచ్చారు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? మా మొబైల్ క్యాంటీన్లో కుక్ పోస్ట్ కోసం. కానీ నాది కుక్క బతుకైపోయింది. ఫుడ్ ఇస్తామని, అకామిడేషన్ ఇస్తామని హోటల్లో నన్ను 3 రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బిల్లు కట్టకపోతే వాడు నన్ను మంచం తోడు కట్టేశాడు. పోలీసులు గీలీసులు అన్నాడు. కానీ నా అదృష్టం బాగుండి అక్కడ కుక్కు బెల్లం లేచిపోతే కుక్కు దాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు 2 రోజులు వంట చేసి వాళ్ళని వదిలేసుకుని వచ్చా. కాలిప్పుడు డిసైడ్ అయిపోవాలి, నేను మీకు కావాలా వద్దా? ఆ హోటల్ వాడు నా టాలెంట్ చూసి నన్ను పొమ్మని అడుగుతున్నాడు. చెప్పండి కమాండ్. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. త్వరలో మన మొబైల్ క్యాంటీన్ ఓపెన్ అయిపోతుంది. 2-3 సంవత్సరాల్లోనా? అన్ని 2-3 రోజులు సర్దుకుంటాయి. వారం రోజులు ఉండు. ఏంటి పస్తులా? నువ్వు ధైర్యంగా ఉండు బాబాయ్, నువ్వు రిలాక్స్ అయ్యి ఇలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి నేను నవ్వింతాను కదా. ఏంటి పడుకోబెట్టి కిటకిటలడతావా? అది ఈ ఏర్పాట్లు ఒకసారి నవ్వు. ఏర్పాట్ల ఏకే నవ్వులు. రే పాపి, నిన్న ఒక విషయం అడుగుతా, నిజం చెప్పరా? అడగరా, నా దగ్గర నీకు ఫ్రీడమ్ ఉంది. ఏడ్చాలో గాని ఒక బ్యాంకు మేనేజర్ కూతుర్ని ఒక బస్సు ఓనర్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, కానీ నాకెవడెత్తాడరా పిల్లనే. నువ్వు బస్సు ఓనర్వా? సారీ, బ్యాంక్ మేనేజర్ కూతురంటే అర్థమైంది, మరి బస్సు ఓనర్ ఎవరు? అర్థం కాలేదా? అయితే ఓ చిన్న క్లూ ఇస్తాను. ద్వారకలో ఉంటాడు, కైలాసంలో ఉండడు. ఎవరు? మన సర్వర్ సత్యాడు. మరి అదే ఆడే మధ్యన కైలాస హోటల్లో మానేసి ద్వారక హోటల్లో జాయిన్ అయింది. నీకు తెల్లో చెప్తాను. నువ్వు నిన్ను అడిగాను చూడు, నా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? నీ గురించి వెయిట్ చేస్తాను. నేను ఎక్కడ పడుకోవాలి? మా ఒళ్ళే అడకం. ఎలాగా బస్సు లోపల ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. అగో రేయ్, ఆ అమ్మాయి బస్సులో ఉండగా వేరే వాళ్ళు పడుకుంటే నేను ఒప్పుకోను. రే, నువ్వు ఆ మాట అనుకో బాబు, ఇంటికి వెళ్ళిపోతాడు. బాబాయ్, దిండు చాప పైన ఉన్నాయి, చల్లగా ఉంటది, నువ్వు టెర్రస్ ఎక్కి. టెర్రస్ అంటే ఏంట్రా? బస్సు టాప్. బస్సు టాపా? అయితే పాటలు వింటాను. సరే అయితే నువ్వే విను. నువ్వు కూడా వినరా? మా కర్మలో ఏం చేస్తాం. అవునరా, ఎంతకే ఆ బస్సు ఓనర్ ఎవరు? అదేంట్రా, అది బస్సేగా. అవును, మరి నేనెవరిని? ఓనరు. ఓ, ఆ బ్యాంక్ మేనేజర్ కూతుర్ని చేసుకునేది ఈ బస్సు ఓనరా? రే, ఈ విషయం వాసంతికి చెప్పావా? వాసంతికి తెలుగు రాదనుకుని ఆ రోజు నా మనసులో మాట చెప్పాను. దానికి తనేమనుకుంటుందో చెప్పలేదే. వెళ్ళి అడిగితే